హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మాటలు ధ్యానించే సమయాలన్నీ ఆశీర్వాదకరమైనవి. అది ఏ సమయమైనా దేవునితో ప్రారంభించిన సమయం దీవించబడిందిగా ఉంటుంది. అందుకే అనుదిన ధ్యానంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మన భారతదేశ కాలమాన ప్రకారం ఈ లైవ్ మీ దగ్గర తీసుకొస్తున్నాం. మీలో కొందరు అనేక దేశాల్లో నుండి వీక్షిస్తున్నారు కాబట్టి కొందరికి మీది మధ్యాహ్నం, కొందరికి సాయంకాలం, కొందరికి మరొక సమయం అయి ఉండొచ్చు. కానీ మీరు దేవునితో మరొక రీస్టార్ట్ అవడానికి ఈ ధ్యాన సమయం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. మరి ప్రతిరోజు ఈ రీతిగా దేవుని వాక్యంతో మీ దగ్గరికి రోజుకు 3 సార్లు మరలా మన్నా మనకు ఎర్లీ మార్నింగ్ 12 o'clock మీ దగ్గరకు సోషల్ మీడియా ద్వారా తీసుకొని వస్తున్నాను. ఆయన మాటలు మనల్ని బలపరుస్తున్నవని, స్థిరపరుస్తున్నవని, ఆదరిస్తున్నవని, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుటకు ఎంతగానో సహకరిస్తున్నవని మీరు తెలియజేస్తున్న విషయాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. రండి, ఈరోజు మరొక వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ లేఖనాలను మేము పరిశీలిస్తుండగా మా హృదయాలను తృప్తిపరచము, మా సందేహాలను తీర్చుము, మాకు కావలసిన ఆధ్యాత్మిక బలమును అనుగ్రహించమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి చాలాసార్లు మనం లోకంలో కష్టాలు ఎదుర్కొంటుంటాం కదండి. కష్టాలు లేని మనుషుడు ఎవ్వడు లేడు. ఉన్నారా? ఎవ్వరు లేరు. కష్టాలు అనగానే అదేంటి అని అడుగుతారేమో. రకరకాలుగా ఉన్నాయి కష్టాలు. ఆర్థిక ఇబ్బందులు, ఆహారపు కొదువు, అనారోగ్య పరిస్థితి, లోకంలో నిరుద్యోగ సమస్య, ఇలాంటివి బహిరంగంగా ఉన్నాయి. కానీ మరికొంతమందికి ఇవన్నీ ఉన్నా కూడా మనస్సులో నెమ్మది లేని పరిస్థితి, తృప్తి లేని పరిస్థితి, నిరుత్సాహంతో కూడిన పరిస్థితి, పాపపు ఉచ్చుల్లో పడి బయటపడలేని పరిస్థితిలో కొంతమంది సతమతమవుతుంటారు. ఈ 2 రకాలే కాకుండా ఈ సాంఘికంగా అంటే కుటుంబపరమైనటువంటి, నువ్వు బాగున్నా నీ భార్య బాగుండకపోతే, ప్రవర్తించకపోతే, లేక నీ భర్త సరిగా ప్రవర్తించకపోతే, లేక మీ బిడ్డలు సరిగా స్పందించకపోతే, మరి కుటుంబం అనేది దేవుడు మనకిచ్చాడు కదండి. అది ఇలా దులిపేసుకుంటే పోదు కదా, రక్త సంబంధం అంటారు కదా. మరి తప్పకుండా మన బిడ్డ తప్పితవుతుంటే, మన బిడ్డ పాడవుతుంటే తండ్రి గుండెల్లో, తల్లి గుండెల్లో అది ఆవేదన కలుగు చేస్తుంది. సో చాలాసార్లు ఈ యొక్క కుటుంబంలో కలిగే బాధలు, మరి ఎప్పుడైనా సరే మనం అనుకుంటాం బాధ వచ్చింది అంటే, ఎవరికైనా కీడు జరిగింది అంటే, నష్టం కలిగింది అంటే, ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయారు అంటే, ఏదైనా రోగం వచ్చింది అంటే వెంటనే అంటారు ఏం పాపం చేశాడో అంటారు. అంటే పాపం చేస్తేనే బాధలు వస్తాయి, పాపం చేస్తేనే శ్రమలు వస్తాయి, పాపమే మరణానికి కారణం అనేది సహజంగా మనందరం గుర్తించేది. బైబిల్లో కూడా అదే చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణం. కానీ ఒక్క విషయం మనం గమనించాలి, ఏంటంటే మనకొచ్చే అన్ని బాధలకు కారణం పాపం కాకపోవచ్చు. నీవు ఏ పాపము చేయకపోయినా, ప్రభు రక్తంలో కడగబడిన విశ్వాసివైనా,
దేవుని ముందు భయభక్తులతో ఉంటున్నా చేయని నేరానికి, చేయని దోషానికి నిందలు, అవమానము పొందవలసిన పరిస్థితి కూడా ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం కదండి. అన్యాయంగా నన్ను చెరలో పెట్టారు, అన్యాయంగా నా మీద నెపాలు మోపారు, అన్యాయంగా నన్ను బాధపడుతున్నారు అని రోధించేవారు ఎందరో ఉన్నారు కదా. మీరు కూడా అలా ఉన్నారా ఏంటండి? యోబు అనగానే మనకి వెంటనే గుర్తొస్తుంది, అన్యాయంగా బాధించబడ్డాడు. యోబు యథార్థపరుడు, నీతిమంతుడు, చెడుతనం ఆశ్రయించుకున్నవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడని చక్కగా రాయబడింది. ప్రభువే చెప్తున్నాడు అతని గురించి సాక్ష్యం. కానీ మరి ఎందుకు యోబు అన్ని శ్రమల్లో నుంచి వెళ్ళవలసి వచ్చింది, అన్నీ పోగొట్టుకోవలసి వచ్చింది? ఆస్తంతా పోయింది, బిడ్డలందరూ మరణించారు, ఆరోగ్యం కూడా పోయింది, భార్య కూడా సహకరించలేదు. అట్టి పరిస్థితుల్లో ఒంటరి కూర్చుంటే కొంతమంది స్నేహితులు వచ్చారు, పోని వారైనా ఏమైనా అనుతాపం చూపిస్తారా అంటే వారు కూడా గెలికి ఏదో చేసుంటావు, ఏదో తప్పు చేసుంటావు అంటుంటే పాపం నలిగిపోయాడు, కృంగిపోయాడు. తనకు తెలుసు, నేను దేవుని యందు యథార్థంగా ఉన్నాను, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొనెను అన్నానే కానీ ఇంత జరిగినా ఒక్క చిన్న నేరం కూడా దేవుని మీద మోపలేదు, ఒక చేదైన మాట కూడా తన నోట రానివ్వలేదండి. అటువంటి పరిస్థితుల్లో ఆ మిత్రులు వచ్చి నువ్వేదో చేసే ఉంటావయ్యా, స్త్రీలు కలిగిన వారిలో తప్పు లేనివాడు ఎవడుంటాడు అంటే ఒప్పుకున్నాడు, కరెక్టే, నాలో తప్పులు, మనవుడు తప్పులు లేనివాడిగా లేడు, కానీ నా తప్పులను క్షమించే దేవుడు నాకు ఉన్నాడు అంటూ, అది నిజమే. కానీ నేను నిజంగా పడుతున్నటువంటి బాధలు, ఈ కష్టాలు నాకు దేవుడు అనుమతించాడు, నన్ను దేవుడు పరిశోధిస్తున్నాడు అన్నది గుర్తించాడండి. అందుకే ఆయన నన్ను పరిశోధించగా నేను మంచి సువర్ణ వలె బయటపడ్డానన్నాడు. ఒక బంగారాన్ని పరిశోధించాలంటే దాన్ని అగ్నిలో వేసి కాలుస్తాడు, అది కాలాలి, అది ఆ ఉష్ణాన్ని తట్టుకోవాలి, అప్పుడే అది ప్యూరిఫై అవుతుంది, దాంట్లో ఉన్న మస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. యోబు ఏమనుకుంటున్నాడంటే దేవుడు నన్ను ఇంకా యోగ్యుడిగా చేయడానికి, ఇంకా విశ్వాసగా చేయడానికి, ఇంకా పరిశుద్ధుడిగా చేయడానికి దేవుడికి అనుమతించింది అని ఒక మంచి మనసుతో అంగీకరిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అనుమతించిన కార్యాలు మన మేలు కొరకు అన్నది మనం విశ్వసించాలి. యోబు గ్రంథం 26వ అధ్యాయంలో అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరమించెను, శక్తి లేని వారికి నీవు ఎంత సహాయము చేసితివి. శక్తి లేని వానికి సహాయం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు అండి. మన స్వశక్తి ద్వారా పరిశుద్ధులుగా మనం బ్రతకలేము, మన స్వశక్తి ద్వారా దేవుడు ఆశించిన స్థాయికి ఎదగలేము. కానీ శక్తి లేని వారికి ఆయన సహాయం చేసేవాడు. బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. బలము లేని వారికి బలమిచ్చేవాడు కొన్నాడు ఆయన. బలం లేదండి, నాకు ఓపిక లేదండి, నాకు శక్తి లేదిక, నేను తట్టుకోలేని పోరాటం, నేను తట్టుకోలేని శ్రమలు, నేను తట్టుకోలేని నిందలు, నేను ఎదుర్కోలేని పరిస్థితులను కృంగున్నారా? మిమ్మల్ని శోధించే ప్రభువు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. శ్రమలో మీరు మరింత బలపడినట్లుగా, శక్తి పొందినట్లుగా ఆయన మీకు తోడుంటాడు. బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. మనకు అర్థం కాని విషయాలనండి అర్థం చేసుకున్నట్లు ఎంత చక్కగా వివరించాడండి యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు అనేవాడు ఎవ్వడ లేడండి అసలు. ఇవాళ కూడా పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు యొక్క వర్తమానాలు మనం చదువుతుంటే ఇది నాకు అర్థం కాలేదు అనడానికి ఏం లేదు అక్కడ. ఒకవేళ ధర్మశాస్త్రము లేక పాత నిబంధనలో ఉన్న విషయాలు అర్థం కాలేదంటారేమో, కానీ యేసు ప్రభు బోధించిన బోధలోని సారం, బోధకు మూలం ప్రేమ అన్న సంగతి సామాన్య భాషలో ఉపమానము లేకుండా ఆయన ఏది బోధించలేదండి.
మన స్థితిని మనం గ్రహించుకునేటట్లుగా చేస్తుంది దేవుని వాక్యం. మనల్ని మనం అర్థం చేసుకునేటట్లుగా మన మనోనేత్రాలు తెరుస్తుంది దేవుని వాక్యం. అంతేకాదు దేవుని అనంతమైన కృపను, జ్ఞానమును, ప్రేమను తెలుసుకునేటట్టుగా తెలియజేస్తుంది. జ్ఞానము లేని వానికి నీవు ఎంత చక్కగా వివరించితివి, ఆలోచన చెప్పితివి, సంగతి ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. ఏంటండి, ఎంత చక్కగా శక్తి లేని వారికి సహాయం చేసే దేవుడు, బలము లేని వానికి బలమిచ్చే దేవుడు, రక్షించే దేవుడు, జ్ఞానము లేని వానికి ఆలోచన చెప్పి, ఆలోచనలు చెప్పువారు లేకపోతేనండి మనం దారి తప్పుతుంటాం. ఆలోచనలు ఎవరి దగ్గర పెడితే వాడి దగ్గర మనం ఆలోచనలు తీసుకుంటే మన బతుకు దుష్టుల ఆలోచన చొప్పున నడువక ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మన ఆలోచన కొరకు, సలహా కొరకు. యేసు ప్రభువుకు మరొక పేరు ఆలోచనకర్త. ఆలోచనల కర్త అయిన మనకొచ్చే ఆలోచనలన్నీ తప్పైన ఆలోచనలు, సంకుచితమైన ఆలోచనలు. అందుకే మన ఆలోచనలన్నీ చెరపట్టి ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు తన ఆలోచనతో అది సరైనదా కాదా అని మనం తెలుసుకున్నట్లుగా మనకు సంగతిని చక్కగా వివరిస్తాడు. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారి జీవితాల్లో ప్రభు చెప్పింది చెప్పినట్టు చేయటం నేర్చుకున్నాడు. దావీదు జీవితంలో ప్రతిసారి యుద్ధముకి వెళ్ళినప్పుడు వెళ్ళమంటావా, నీ చిత్తమా అని అడగడం నేర్చుకున్నాడు. సిక్లగ్ అనే స్థలంలో ఇళ్ళన్నీ కాల్చేసి శత్రువులు అన్నీ దోచుకొని వెళ్ళిపోయినప్పుడు, అందరూ బోలోమని ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు, మరి భార్యలను, బిడ్డలను, ఆస్తుల్ని మొత్తం దోచుకొని ఇళ్ళను కాల్చేశారని ఆ వేదనలో ఏడుస్తున్నప్పుడు అందరూ దావీదు మీద తిరగబడ్డారు. నీ మూలనే అసలు వచ్చిందని తను, తన బిడ్డలను, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. తను అదే స్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు వాక్యంలో. ఆ సమయంలో ప్రభు ఏం చేయమంటావు నన్ను ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు, తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా, తొందరపాటు నిర్ణయాలు చేయకుండా, ఎవరి చిత్తమేంటి, ఈ శత్రువును తరమ్మంటావు అని ప్రభువుని తరుము స్పష్టంగా చెప్పాడు. తరుము. దేవుడు తరుము అనేదాకా తరమొద్దండి. దేవుడు వెళ్ళు అనేదాకా వెళ్ళొద్దండి. దేవుడు చెయ్యి అనేదాకా చెయ్యొద్దు. నీ బలం చూసుకొని ముందుకెళ్ళొద్దు. లేకపోతే నీవు కృంగిపోయిన సమయంలో తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఇంక నువ్వు చచ్చిపోవు. ఇంక నువ్వెందుకు పనికి వస్తావు? ఏంటంటే కృంగిపోయినోడికి సాతాను పాడే పాట ఏంటంటే చచ్చిపో, వేస్ట్, నీ లైఫ్ వేస్ట్ అనే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా? నాకు బలం లేదా, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నాకు శక్తి లేదా, నాకు శక్తినిచ్చే ప్రభు ఉన్నాడు. నాకు జ్ఞానం లేదా, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించే యేసు ప్రభు ఉన్నాడు. జ్ఞానం లేదు, పరీక్షలు రాలేకపోతున్నాను, ఫెయిల్ అయిపోతున్నాను అని కూడా డిసప్పాయింట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు కదండి ఈ రోజుల్లో. ఇంకా నేను పాస్ అవను, ఫెయిల్ అయ్యానని వెళ్ళి చచ్చిపోయిన యవనస్తులు కూడా ఈ రోజుల్లో స్టూడెంట్స్ని ఎంతోమందిని చూస్తున్నాం. అక్కర్లేదు. ప్రభుని అడగండి, ఏం చేయమంటాం? తరిమాడు దావీదు. మొత్తం తన శత్రువులు దోచుకున్న వాటన్నిటినీ మొత్తం ఒక్క చిన్న మేకను కూడా పోగొట్టుకోలేదు. ఫ్యామిలీని తను మొత్తం సంపాదించుకున్నాడు. అంతేకాదు ఆ శత్రువు దోపు సొమ్ములన్నీ కూడా తన వశమైనవి. ఇంకా ఎక్కువ ఆస్తి, ఆశీర్వాదాలు కలిగాయి. ఆ దుష్టుడు తరమకుండానే పారిపోయాడు. దేవుడు వారి పక్షంలో ఉన్నాడు. నా పని అయిపోయింది ఇంకెంతే అనుకున్నావేమో, అలా అనుకున్నాడు యోబు. నా పని అయిపోయింది ఇంకెంతే, నేను ఆ కాలంలో నేను నేతిలో నడిచినట్టు, నేతిలో కాలేసినట్టు ఉంది నా బతుకు. నన్ను చూస్తే అందరు గౌరవించారు, నన్ను ప్రేమించారు, నాకు మర్యాద ఇచ్చారు. ఈరోజు నన్ను హేళన చేస్తున్నారు, ఈరోజు నన్ను అపహసిస్తున్నారు. ఏడయ్యా నీ దేవుడు? ఎందుకయ్యా నీకు ఈ రోగం? ఎందుకయ్యా? ఈ బాధలు,
అని అందరూ అంటున్నారు. ఇంకెందుకు వచ్చింది నా బ్రతుకని డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. బలం లేని వాడికి బలమిచ్చే దేవుడు ఉన్నాడు. శక్తి లేని వాడికి సహాయం చేసే ప్రభు ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయం చేసుకోవాలని జ్ఞానం లేని నాకు జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడని నిలబడ్డాడు కనుకనే, ప్రార్థించాడు కనుక రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వద్దండి. ఒకవేళ మీరు ఈ రోజున ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నారేమో, ఒక అపజయాన్ని ఎదుర్కొన్నారేమో, ఒక ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారేమో, మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి బాధ కలిగిందేమో, ఒకవేళ మీ సొంత వారే ఇంటి వారే మీ మీద తిరగబడ్డారేమో, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయేమో, ఏంటి అసలు, ఎందుకు ఇలాగా, ఏడి దేవుడు ఏం చేశాడు, నేను ఇంత నిష్టగా, ఇంత భక్తిగా, ఇంత ఆశగా ఉంటే నాకు ఎలా జరిగిందే అని ఆశ్చర్యపడక్కర్లేదు. మీరు క్రీస్తు నిమిత్తమై సద్భక్తితో బ్రతుకగోరు వారందరూ హింసలు పొందాల్సిందేనట. హింస పొందుతారు. ఎందుకంటే ఆ హింసలో దేవుడు మనకి ప్రమోషన్ ఇస్తాడు. దేవుడు మనకి మరింతగా తన శక్తిని మన పట్ల నిరూపించి లోకానికి ప్రకటించడానికి మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో కాల నిస్పృహతో నిరుత్సాహంతో మేలుకున్నారేమో, ఏంటి, ఏం చేయాలి, ఎలా అనే ప్రశ్నలతో ఉన్నారేమో, అస్సలు నాకు బలం లేదే, శక్తి లేదే, నా చేత కాదే అని నిరుత్సాహం పడిపోయారేమో. ఇదిగో బలం లేని వారికి బలమిచ్చే ప్రభు, శక్తి లేని వారికి శక్తి ఇచ్చే ప్రభు, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చే ప్రభు ఈ రోజున మిమ్మల్ని కూడా దర్శించాలని, దీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువా మాకు సహాయం చేయాలని అడిగితే అద్భుతమైనటువంటి శక్తిని పుంజుకుంటాం. ఆధ్యాత్మిక శక్తితో నింపబడతాం. రెండంతల ఆశీర్వాదాలతో పోగొట్టుకున్నవన్నీ పొందటమే కాక మరనేక ఆశీర్వాదాలను మనం కలుగునట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. రండి మరి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములు. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా ఆగింది, నేను ఎందుకు ఇలా అయిపోతున్నానని రకరకాల భయాలతో, అనుమానాలతో, పోరాటాలతో ఉన్న వారిని ఒక్కసారి చూడయ్యా. నా బ్రతుకులో ఏది జరిగినా నా మేలు కొరకే. నా బలహీనతలో నా బలం ప్రభువే, నా శక్తిహీనతలో నా శక్తి, నాకు శక్తినిచ్చేవాడు ఆయనే. జ్ఞానం లేని పరిస్థితుల్లో సరైన జ్ఞానముతో తీర్మానాలు చేయడానికి సహాయం చేసే దేవుడు నాకు ఉన్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తే, చెప్పింది చెప్పినట్టు చేస్తే అద్భుతాలు నా జీవితంలో చూస్తానని, నా జీవితంలో నిరుత్సాహం చెందక నీ వైపు చూస్తానికి, నీకు మొరపెట్టుకోవడానికి, మా విశ్వాసమును కాపాడుకోవడానికి, ఇదిగో దేవుడి చేత ఆశీర్వదించబడిన వాడు ఇలాగుండునని లోకానికే చాటి చెప్పినట్టు మా బ్రతుకులు దీవించబడటకు ఈ సమయంలో ఈ సందేశాలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలంలో కూడి వచ్చి ఈ సందేశమును ఆలకించిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు ఉన్నాడండి. బలంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. మీకోసం ప్రార్థన చేయాలంటే 9540 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ లేక టెక్స్ట్ మెసేజ్ పంపించండి. దయచేసి ఫోన్ చేయకండి, ఎత్తలేదని మీరు బాధపడకండి. మరి నిజంగా ఈరోజు మీరు ఆశీర్వదించబడితే డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. ఇలాంటి వర్తమానాలు అనేకులు విని మేలు పొందినట్లుగా షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. పురోచితమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది గాక. ఇది కావలివాని హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక.